హలో అండి అందరికీ. ఈరోజు నేను ఒక మంచి హెల్తీ పరాటా చేసి చూపిస్తున్నాను. జొన్న పిండితో మసాలా పరాటా. దీనికి ఇక్కడ కొంచెం క్యారెట్ తురుము, ఉడకబెట్టిన బంగాళదుంప తురుముకుందాము. బంగాళదుంప తురుము వేసుకున్నాము. కొంచెం గుప్పెడు కొత్తిమీర, 1 టీ స్పూన్ వాము, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూను జీలకర్ర ధనియాల పొడి మిక్స్. ఇప్పుడు రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకున్నాను. 3-4 టీ స్పూన్, అరకప్పు శనగపిండి, కప్పు. నేను రెడీమేడ్ జొన్నపిండి తీసుకున్నానండి. ఇది బాగా కలుపుకోవాలి. ముందర కొంచెం నీళ్లు మరగబెడుతున్నాను. నీళ్లు పోయకుండానే మనం ముందర కలుపుకోవాలి బాగా. కొంచెం ఏమన్నా అవసరపడితే నీళ్లు పోసుకుందాం. కొంచెం నీళ్ళు అవసరపడతాయి. నేను ఒక 4-5 స్పూన్లు నీళ్లు మాత్రమే వేసుకున్నాను. కొంచెంసేపు ఆగి కలిపేసుకుందాము. నేను మెల్లిగా అలాగే కలిపేసుకున్నానండి. 4-5 స్పూన్లే నీళ్లు పట్టింది. ఇప్పుడు ఇది నేను మూత పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటాను. వేరే నూనె ఏమీ అవసరం లేదు. ఇలా మూత పెట్టుకుందాము. అరగంట అయిపోయింది. నేను చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకుంటాను ముందర. పొడి పిండి కూడా నేను జొన్న పిండే వేసుకున్నాను. మీకు బియ్య పిండి కూడా వేసుకోవచ్చు. ఇది హై ఫ్లేమ్లో కాల్చుకుందాము. వంకర టెంకరగా రాకూడదు అనుకుంటే ఒక మూత ఏదైనా పెట్టి కట్ చేసుకోండి. అన్నీ ఇలాగే కాల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.